హాయ్ హలో అండి, వెల్కమ్ టు టేస్టీ హౌస్. ఈరోజు మన ఛానల్లో రెసిపీ జున్ను అండి. ఇది జున్ను పాలు లేకుండా జున్ను పౌడర్తో చేసుకుంటాం అనమాట. టేస్ట్ అయితే మనం జున్ను పాలతో ఎలా చేసుకుంటే ఉంటుందో టేస్ట్ సేమ్ అదే టేస్ట్ వస్తుందండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు అనమాట. ఒక 15 మినిట్స్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు చక్కగా. అప్పటికప్పుడే జున్ను పాలు లేకపోయినా సరే చాలా ఈజీగా సేమ్ అదే టేస్ట్తో చాలా సింపుల్ ప్రాసెస్లో ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. ఇలా చేసి పెట్టారంటే కనుక పిల్లలు ఇష్టంగా తింటారు. పిల్లలైనా పెద్దలైనా చాలా ఇష్టంగా తింటారనమాట. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ రెసిపీని. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. తిన్నా కొద్ది తినాలనిపించేలా ఉంటుంది అనమాట టేస్ట్ అయితే. మరి అలాంటి ఈజీ రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ఇక్కడ ఈ జున్ను పౌడర్ ఒక ప్యాకెట్ వరకు తీసుకోవాలండి. ఇది జున్ను పౌడరు మనకి బయట అన్ని సూపర్ మార్కెట్స్లో కానీ షాప్స్లో కూడా అవైలబుల్గానే ఉంటుంది కదా. అది ఒక ప్యాకెట్ తీసుకున్నానండి నేను ఇక్కడ. ఈ ఒక ప్యాకెట్ జున్ను పౌడర్కి 500 ml మిల్క్ తీసుకున్నానండి. ఈ 500 ml మిల్క్ యాడ్ చేసేసుకోవాలి ఈ పౌడర్లో. ఈ పౌడర్ మొత్తం ఇలా ఉండలు లేకుండా ఒక 2 నిమిషాల పాటు ఇలా కంటిన్యూస్గా కలుపుకుంటూ ఉంటే ఈ పౌడర్ అనేది మొత్తం కరిగిపోతుంది అనమాట. ఒక ప్యాకెట్ జున్ను పౌడర్కి ఒక 1/2 లీటర్ వరకు పాలు సరిపోతాయండి. ఇంకా ఎక్కువ కావాలనుకుంటే కనుక జున్ను పౌడర్ కొంచెం వేసుకొని పాలు కూడా ఎక్స్ట్రా చేసుకోవచ్చు. ఈ పౌడర్ కూడా కరిగిన తర్వాత దీంట్లో మీరు స్వీట్నెస్కి తగ్గట్టుగా బెల్లం యాడ్ చేసుకోండి. మీరు స్వీట్ ఎంతైతే కావాలో అంత వేసుకోండి. నేనైతే ఇక్కడ ఒక 1/2 కప్ వరకు తీసుకున్నాను. కొంతమంది అయితే బెల్లంతో చేసుకుంటారు, కొంతమంది పంచదారతో చేసుకుంటూ ఉంటారు కదా. బెల్లంతో అయితే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. దీంట్లోనే ఒక 4 యాలక్కాయలను దంచుకొని వేసుకోండి. ఈ యాలక్కాయలు కూడా వేసిన తర్వాత దీంట్లో జున్నుకి అసలు టేస్ట్ వచ్చేది ఈ మిరియాల పౌడర్తోనే. ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది కదా. ఇక్కడ కొన్ని మిరియాలు నేను దంచుకొని వేసుకున్నాను. ఇవన్నీ బెల్లము ఇవన్నీ ఒకసారి కరిగిపోయే వరకు కంటిన్యూస్గా కలుపుకోండి. ఇప్పుడు ఒక అడుగు మందంగా ఉన్న గిన్నె తీసుకుని దాంట్లో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని ఒక స్టాండ్ పెట్టుకుని మనం ముందుగా మిక్స్ చేసి పెట్టుకునే జున్ను పాల గిన్నె ఉంది కదా, ఇది ఇలా పెట్టేసుకోవాలి. దీని మీద మూత పెట్టేసి జున్ను పాల గిన్నె మీద కూడా ఈ ఆవిరి అనేది బయటికి పోకుండా అలా ఒక మూత పెట్టుకుని దాని మీద ఏదైనా బరువు పెట్టుకోండి. ఒక మీడియం ఫ్లేమ్లో ఒక 20 మినిట్స్ బాయిల్ అయితే సరిపోతుంది. ఎక్కువ టైం కూడా పట్టదు. జున్ను అయితే చూసారు కదా, ఒక 20 మినిట్స్ తర్వాత ఇలా ఏదైనా కత్తితో కానీ టూత్పిక్తో కానీ గుచ్చి చూస్తే అంటకుండా వస్తే మనకి జున్ను అనేది రెడీ అయిపోయినట్టే. చూసారు కదా, ఇలా ఒక 2 గంటల పాటు దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కనుక చక్కగా గడ్డలాగా అవుతుందన్నమాట. దాన్ని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసేసుకోవడమే. చూసారు కదా, ఇలాంటి ఈజీ అండ్ సింపుల్ రెసిపీని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు కూడా నచ్చితే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి అందరికీ షేర్ చేయండి. దానికంటే ముందు మన టేస్టీ హౌస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి. మరిన్ని ఈజీ